ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. సార్, మరి భారత కుబేరుడు రిలయన్స్ ముఖేష్ అంబానీ మరి రిలయన్స్ కి సంబంధించినటువంటి గ్రూప్ ఒకటి అమెరికాలో భారీగా పెట్టుబడి పెడుతున్నారని న్యూస్ వస్తుంది. ఎందుకు అమెరికాలో రిలయన్స్ వాళ్ళు పెడుతున్నారు అంటే సార్? పెద్ద బాసు పెద్దన్న అక్కడ ఉన్నాడు కదా, ట్రంప్ గారు అక్కడ ఉన్నారు. ట్రంప్ గారు ఏదనుకుంటే అదే లోకం, ఈ లోకం నా లోకంలోకి రాడు అని అన్నమాట వేదవాకం. అది చెప్పాడంటే జరుగుతుంది అనే పేరు ఆల్రెడీ సంపాదించుకున్నాడు. అది చేసేది మంచి దిశలో చేస్తున్నాడా, నెగిటివ్లో వెళ్తుందా అది పక్కన పెడితే. ముఖేష్ అంబానీ నేను ఒకసారి 2003-4లో జామ్నగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అది చాలా పెద్ద ఫ్యాక్టరీ. ఆయన చిన్న దీంతో మొదలుపెట్టి ఆ లెవెల్కి పెట్రోల్ పంపులో ధీరుభాయ్ అంబానీ గారు పనిచేసేవారు. రోజుకో $1, వారానికి $1 శాలరీ. అందులో ఆయన టీ షాప్కి వెళ్ళేవాడు, కాఫీ షాప్కి. ఆ కాఫీ షాప్కి వెళ్తే అక్కడ అంత హై లెవెల్ స్టార్ బక్స్ లాగా ఆ ఫ్రెండ్స్ నుంచి ఆయనతో పాటు పనిచేసే వాళ్ళు ఈ కాకా చాయ్ ఉంటుంది 50 పైసా అంతే. అలా అడిగారంట, నీకు వచ్చే శాలరీ కాఫీలుగా ఖర్చు పెడుతున్నారా, అని వేస్ట్ చేస్తున్నా పిచ్చోడు అని. ఆయన చెప్పాడు, నేను వెళ్ళే పర్పస్ వేరు, మీరు వెళ్ళే దగ్గర అంతా లో లెవెల్ ఉంటారు, నేను వెళ్ళే హై లెవెల్. వాళ్ళ ఐడియాలు చూసి నేను పెద్దోడిని అవుతానని చెప్పాడు. ఆ తర్వాత ముఖేష్ అంబానీ ఆ హోటల్నే కొనేసాడు. అది ఎందుకు చెప్పానంటే దే ఆర్ వెరీ ప్లాంట్ పీపుల్. ముఖేష్ అంబానీ గారు పొద్దుట 6 గంటల నుంచి రాత్రి 12 దాకా పనిచేస్తాం. మీరు నేను పనిచేయం, అందులో 1% కూడా లేదు. అయితే ఇండియాలో అత్యన్న సంపన్నుడిగా గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్నారు. తర్వాత అదానీ వచ్చాడు. సో వీళ్ళిద్దరే మేజర్గా ఇప్పుడు చూసుకుంటే ప్రపంచంలో ఉన్న వాల్యూ అసెట్స్కి వీళ్ళిద్దరిది కలిపి 1/3 20-25% ఉంది. అంటే ప్రపంచం మొత్తం అంటే ఎంత ఎక్కువ డబ్బులు ఉన్నాయో ఆలోచన. సో డబ్బులు ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఇయర్ నాకు తెలిసి 12-13% ఆయన ఆస్తులు రెట్టింపు అయ్యాయి, అంటే పెరిగాయి పర్సంటేజ్. సో టెక్సాస్లో బ్రౌన్ విల్స్ అనే ప్లేస్లో $300 బిలియన్ పెట్టుబడి పెడతారు. అండ్ టెక్సాస్ ఇస్ ఎ వెల్ నోన్ ప్లేస్. అండ్ ట్రంప్ గారు దానికి ఆమోదం పొలిగి అంటే ఇద్దరు ఒప్పందం అయింది, ఇద్దరు కలిసి. దట్ మే బి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆయిల్ రిఫైనరీ ఇన్ ది ఏషియా వరల్డ్. సో అది చాలా పెద్ద భారీ డెసిషన్. దేశంలోనే అతిపెద్ద రిఫైనరీ అంటే ఇప్పుడు అమెరికాలో పెట్టేది ఇది. సో అంత పెద్ద రిఫైనరీ ఉండడం చాలా తక్కువ మంది ఉంటాయి. ఎందుకంటే అక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ కానీ మన ఇండియన్ లాస్ వేరు, యుఎస్ లాస్ వేరు. అక్కడ పెనాల్టీ వేయడంలో ఎక్స్పర్ట్స్. నీకు ఎమ్మెల్యే తెలుసు, ఎంపీ తెలుసు, గవర్నర్ తెలుసు. ఫస్ట్ లాన్ వేసి తర్వాత మాట్లాడతారు. మన దగ్గర ఎమ్మెల్యే తెలిసిన ఓకే వెళ్ళండి. బేసిక్గా అమెరికా ఈజ్ నార్మల్లీ రూలింగ్ ది హోల్ వరల్డ్. సో ఇండియా ఆల్రెడీ రూల్ చేస్తున్నాడు. మీకు తెలుసో లేదా, బడ్జెట్ తయారైనప్పుడు డ్రాఫ్ట్ కాపీ పిఎంకి వెళ్దు, కొంత నోటిఫైడ్ ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు ఓకే అంటే తర్వాత పిఎం దగ్గరికి వెళ్తుంది. ఇది ఇంటర్నల్, బయట అక్కడ ఉండదు. అది ఆనవాయితీ. ఇండస్ట్రీ వాళ్ళకి అనుకూలంగా కొన్ని పాయింట్స్ సరిదిద్దుకునే అవకాశం ఉంది. సో దాని తర్వాత మళ్ళీ పాలసీ మారిపోద్ది. ఒక సీఎం వైజాగ్లో ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్కి కొన్ని ఆటంకాలు వచ్చాయి. ప్రాజెక్ట్ పర్మిషన్ ఇవ్వడానికి 1 month అమెండ్ చేశారు, మళ్ళీ తర్వాత బ్యాక్ వెళ్ళిపోయారు. సో ఇలాంటివి జరుగుతుంది పాలిటిక్స్లో. ఇక్కడ ముఖేష్ అంబానీ అక్కడ తెచ్చాడంటే ఆయన ఇప్పుడు ఇండియన్లో కాదు ప్రపంచ కుబేరుడిలోనే వెళ్ళాలనే స్థాయి. ఇప్పుడు లక్ష్మీ నివాస్ మిత్తాన్ని కొన్ని ఉన్నారు, వారన్ బఫెట్, బిల్ గేట్, జెఫ్ బెజోస్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో ఇండియాలో ఆల్రెడీ నెంబర్ 1. మేబీ ఆయన ఉద్దేశం అక్కడ పెడితే మిగతా కంట్రీస్, మిగతా ఏరియాలు కూడా రూల్ చేసి ఈ మేడ్ బి ప్లానింగ్ టు బి నెంబర్ 1 ఇన్ ది వరల్డ్ అండ్ నెంబర్ 2 ఇన్ ది వరల్డ్. ప్రీవియస్ ఎప్పుడు కూడా రిలయన్స్ వాళ్ళు ఎప్పుడు అక్కడ పెట్టలేదు అంటే కదా, ఇదే ఫస్ట్ టైం పెట్టలేదు. అండ్ ఇండియాలో ఎస్టాబ్లిష్ అయ్యారు. అంటే ముఖేష్ అంబానీ ఇప్పుడు అమెరికాలో పెట్టడానికి ఇంకా బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా అంటే సార్? కొన్ని $300 బిలియన్ పెట్టి పెట్టడం అంటే ఆయనకు ఉన్న దాంట్లో ఎంత చిన్న పర్సంటేజ్ కదా, అంత పెట్టట్లే కదా. సో డబ్బులు ఉన్నప్పుడు ఇప్పుడు అవసరం ఆలోచనలు నేర్పుతాయి. మనకు అవసరం ఉంటే ఎలాగైనా బతకాలంటే ఆలోచనలు వస్తాయి. ఈయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్. అండ్ ఆయన లెవెల్లో ఆయన రోజుకి 18 గంటలు పని చేయక్కర్లేదు, కానీ 17-18 గంటలు పని చేస్తాడు. ఆయన కానీ, టెస్లా కానీ, పెద్ద గౌతమ్ అదానీ కానీ. సో వాళ్ళకి అదొక వన్ ఆఫ్ ది హాబీ. పవర్ కానీ, మనీ కానీ, అది ఎంత వస్తున్నా గ్రీడ్నెస్ తగ్గదు. నేను చెప్పాను, సైకిల్ ఉన్నోడికి టీవీఎస్ కావాలనుకున్నాడు, టీవీఎస్ తోటి చేతకు కావాలనుకున్నాడు, చేతకు కూడా బైక్ కావాలనుకున్నాడు, బైక్ కూడా మారుతి 800కి వెళ్తాడు, మారుతి 800 హోండా సిటీకి వెళ్తాడు. రకరకాలు అంటే ల్యాంబర్గిని వచ్చినా ఇంకా కోరిక తీరదు. ఈ గ్రీడ్ ఎప్పుడైనా మనుషులు హ్యాపీగా ఉండాలంటే ఉన్న దాంట్లో హ్యాపీగా కలిగి ఉండాలో నేర్చుకోవాలి. నాకు తెలిసిన పద్ధతి. లేని దానికి లేదంటే ఎప్పటికీ రాదు. ఎవరైతే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉంటారో దే లీడ్ ది లైఫ్ సక్సెస్ఫుల్. లేకపోతే ఇనఫ్ టెన్షన్స్, కష్టాలు అన్నీ వస్తాయి.
సో ఓవరాల్గా ఐ థింక్ ముఖేష్ అంబానీ లాంగ్ టర్మ్ ప్లాన్లో పెడుతున్నారు. Yes. అంత పెద్ద మొత్తాన్ని పెట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ట్రంప్ ఎంతకాలం ఉంటాడో మనకు తెలియదు కదా. ట్రంప్ ఇంకో 2.5 సంవత్సరాలు అయితే దిగిపోతారు. తర్వాత వచ్చిన గవర్నమెంట్ ఎలా ఉంటుంది మనం చూసాం. ఆంధ్ర తెలంగాణలో గవర్నమెంట్ మారినప్పుడు ఎటువంటి పోలాండ్ అని ఒక కంట్రీ ఉండేది చిన్న నాకు తెలుసు 20-30 years బ్యాక్ పోలాండ్లో రాజకీయ ఎలక్షన్స్ అయినాయి. ప్రైమ్ మినిస్టర్గా ఒక కొత్త వచ్చింది. ఆయన ఫస్ట్ చీఫ్ సెక్రటరీని పిలిచి మనం ఇవ్వాల్సింది ఎంత, మనకి రావాల్సింది ఎంత అని అడిగాడు గవర్నమెంట్ రికార్డ్స్లో. మనం ఇవ్వాల్సింది 90%, మనకు రావాల్సింది 10%. సో ఇమీడియట్ పిఎం అవగానే రూల్ ఏం పెట్టంటే మాకు ఇవ్వాల్సిన లేకపోతే మీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వన్నాడు. కొన్ని 100,000 మంది పోయారు ఒక్క స్టేట్మెంట్తో. సో బట్ ముఖేష్ అంబానీ అంత ఈజీగా ఒప్పుకునే కాదు. ఈ ల్యావ్ సఫిషియెంట్ డాక్యుమెంటేషన్ పకడ్బందీగా చేసి ఉంటాడు. ఏదేమైనప్పటికీ మన వరల్డ్ లెవెల్లో మన పేరు ఇండియా అనేది మొత్తం మోగుతుంది. ఆల్రెడీ ఐటీ ఇండస్ట్రీ కుదిపేసాం, మనం హోటల్ ఇండస్ట్రీ కుదిపేసాం, రెస్టారెంట్స్, మన వాళ్ళు బిజినెస్ చేయన ఏరియాలు అంటూ లేవు అమెరికాలో. రిలయన్స్ గ్రూప్ వాళ్ళు అమెరికాలో ఇంత పెద్ద భారీ బడ్జెట్ తో పెట్టడం వల్ల మరి అమెరికా గవర్నమెంట్ కానీ ట్రంప్ కి కానీ వచ్చేటటువంటి లాభాల గురించి మాట్లాడుకుంటే అంటే ఫెచ్చింగే అనుకోవచ్చు అంటారా ఇది? డెఫినెట్గా. ఎందుకంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్కి వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్కి చాలా తేడా ఉంది. వాళ్ళ కల్చర్కి మన కల్చర్కి తేడా ఉంది. నేను చెప్తాను పీస్ కేర్ అండ్ ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్ మనం ఎక్కువ తినకూడదు. ప్రాసెస్డ్ అండ్ ప్యాకేజ్ ఇది కెమికల్స్. ఇప్పుడు కొన్ని పల్లీలు ఇవన్నీ పెడతారు, ప్యాక్ చేసినప్పుడు కెమికల్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్లో మనకి ఎఫెక్ట్ అవుతాయి. చూసుకుంటే మీరు హోటల్స్ అయితే కలర్ వేసి పెడతారు, అదొక ఆరెంజ్, అదొక ఆ కలర్ మంచిది కాదు. నేను ఎక్కడ వెళ్తే ఫస్ట్ కలర్ వేద్దాను ఉంటే నేను ఆర్డర్ చేయను. అది కనిపించిన క్యాన్సర్, అది అంటే డైరెక్ట్గా తెలిసి మన క్యాన్సర్ మింగుతున్నట్టే. సో ఓవరాల్గా ఐ థింక్ ఈ డెసిషన్ అనేది కొంతమందికి కష్టంగా అనిపించినా కొంతమందికి ఇష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచ స్థాయి లెవెల్లో మన ఇండియన్ ఒక వ్యక్తి టాప్ లెవెల్లో వెళ్తున్నాడంటే మనం ఆ మెంటాలిటీ అన్ని పక్కడితే ఒక గర్వం అంటే గర్వంగా చెప్పుకుంటాం. మన కంట్రీలో మన పర్సన్ వెళ్ళి అక్కడ ఎస్టాబ్లిష్ చేసి వాళ్ళతో పాటు సమానంగా లేదా ఇంకొద్ది ఎక్కువగా పనిచేస్తున్నాం అనుకున్నది డెఫినెట్లీ ఇట్ ఈస్ ఏ గుడ్ సైన్. థ్యాంక్ యూ.